హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మార్నింగ్ 6:00 అయింది. అప్పుడే మా చిన్నదాయి కూడా లెగిసిపోయింది. నేను పడుకుంటేనే పడుకుంటది. నేను లెగిసిపోతే లెగిసిపోతది. ఈ బెడ్ అవతారం చూసి దయచేసి తప్పుగా అనుకోవద్దు. అది తను బంగురుతుంది కదా! సో, పడిపోయినప్పుడు దెబ్బలు తగలకుండా ఉండడానికి అని చెప్పి యూజ్ చేస్తున్నాము. అదేమి పడుకోవడానికి యూజ్ చేయట్లేదు. సో, అందుకని చెప్పి అది కొంచెం మెస్సీగా ఉంది. అండ్ ఇక్కడ నిన్న చూపించా కదా! కొమ్ము శనగలు వాటికైతే మనకి మొలకలొచ్చాయన్నమాట. ఇంకా ఇంకొక రోజు కూడా నానిందనుకోండి ఇంకా మంచిగా స్ప్రౌట్ అయితే అవుతుంది. సో, అందుకని మనం మంచిగా వీటిల్ని మళ్ళీ వాష్ చేసేసి మళ్ళీ జల్లెడ గిన్నెతో కవర్ చేసేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇక్కడైతే టిఫిన్ చేసే ముందు కొంచెం స్టవ్ అన్నది క్లీన్ చేసేస్తున్నాననమాట. ఇంకా అలానే ఈ వంట బండ కూడా కొంచెం క్లీన్ చేస్తున్నాను. మొత్తం అంతా మెస్సీగా ఉంది. నిన్నైతే మా తార అస్సలు నన్ను ఏ పని చేయించుకోలేదు. అంటే చేయనివ్వలేదనమాట. మొత్తం టోటల్‌గా ఇల్లు ఎలా అయితే ఉందో అలానే ఉంచేసాను. వంటగది నీట్‌గా పెట్టుకోనివ్వలేదు మా పాప. యాక్చువల్‌గా నాకు స్నానం చేయడానికే టైం ఇవ్వట్లేదండి. స్నానం ఏం కర్మ, ఆఖరికి నేను వాష్‌రూమ్‌కెళ్ళినా సరే ఏడుస్తుందనమాట. తను పక్కనే ఉండాలి అని చెప్పి. అండ్ ఇంకొకటి తను కూర్చుంటుంది ఈ మధ్యనే. పడిపోతే దెబ్బలు తగులుతాయన్న భయంతో నేను కూడా వెళ్ళట్లేదనమాట. సో, అట్లా అవుతుంది రొటీన్ అయితే. ఇక్కడైతే ఇడ్లీ పెడుతున్నాను. ఇంకా గిన్నెలు కూడా సర్దలేదనమాట. నిన్న నాకు అస్సలు అవ్వలేదు. ఇంకా గిన్నెలు కూడా ఎలా పడితే అలానే వదిలేసాను. అవైతే సర్దుతున్నాను తోమేసినవన్నీ కూడాను. నేను మ్యాక్సిమం పనంతా మార్నింగే చేయడానికి ట్రై చేస్తానండి. రోజంతా అయితే పెట్టుకోను. కుకింగ్ అవుతున్న టైంలోనే సైమల్టేనియస్‌గా ఈ వర్క్స్ అన్నీ కూడా నేను చేస్తూ ఉంటానన్నమాట. సర్దటాలు ఇవన్నీ కూడాను. ఇంకా రోజంతా పాపను చూసుకోవడమే పెట్టుకుంటాను. మిగతా పనులేమి పెట్టుకోననమాట. ఇంకా తుడిపించడానికి, ఒత్తిపించడానికి, తోమడానికి అయితే హెల్పర్‌నైతే పెట్టుకున్నాను. నేను చేసే అంత లిబర్టీ నాకు ఇవ్వట్లేదు మా పాప. అండ్ ఇంకొకటి నాకు సిజేరియన్ అయింది. తిమ్మిర్లు అలానే నడుము నొప్పి వస్తూ ఉంటాయి. రెస్ట్ అన్నది బాడీకి ఇవ్వాలి అని చెప్పి వాంటెడ్‌గానే నేను హెల్పర్‌ని పెట్టుకున్నాననమాట. మీరు కూడా ఎవరైనా సిజేరియన్ అయినా లేదంటే ఇలా చిన్న పిల్లలతో ట్రావెల్ అంటే మీ జర్నీ మొదలైతే ఖచ్చితంగా ఒక హెల్పర్‌ని అయితే పెట్టుకోండి. లేదంటే మీ ఇంట్లో మీ అమ్మగారినో లేదంటే మీ అత్తగారినో మీ ఇంటికి తెచ్చి పెట్టుకోండి. ఈ టైంలో మనం రెస్ట్ తీసుకుంటేనే మిగతా లైఫ్ అంతా కూడా మనం హెల్తీగా ఉంటాము. ఇది చెప్పినా సరే చాలామంది అర్థం చేసుకోరండి. ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోరు. ఇంకా బయట వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు. కానీ ఎవరైతే నా ఫేజ్‌లో ఉన్నారో వాళ్ళకైతే నేను చెప్పేదైతే అర్థమవుతది. ఖచ్చితంగా ఈ టైంలో రెస్ట్ అన్నది తీసుకోండి. వంట పని ఒక్కటే నేను చేస్తాను. మిగతా పనులేం చేయననమాట. ఇంకా వంగేవి అవన్నీ చేయను. ఈ తుడ్డాలు, ఒత్తడాలు వీటిల్లో వంగడాలు ఎక్కువుంటాయి. అలా చేయటం వల్ల మనకి నడుము నొప్పి అన్నది ఇంకా ఎక్కువ అయిపోతది. ఎందుకంటే మనకి ఆపరేషన్ అవుతుంది కదా! సిజేరియన్ అవుతుంది కదా! మన నడుమన్నది ఇంకా అంత గట్టి పడదనమాట. అట్‌లీస్ట్ ఒక సంవత్సరం, 2 సంవత్సరాలైనా మన బాడీ అన్నది మళ్ళీ ముందులాగా అవ్వడానికి టైం తీసుకుంటది. సో, ఒక 2 ఇయర్స్ అయినా సరే మీరు మీ బాడీకి రెస్ట్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. ఇంకా వంట పనైతే తప్పదు కాబట్టి ఇంక చేసుకోవాలనమాట. వంట పని చేయడం వల్ల మనకి ఏం పెద్ద స్ట్రెయిన్ కూడా ఉండదు. అంతా నిల్చొనే చేస్తాం కదా! కూర్చొని చేసేది, వంగేది చేసేది ఏమి ఉండదు కాబట్టి పర్వాలేదనమాట. వంట పని వరకు అయితే చేసుకోవచ్చు. సో, ఇది నాతో పాటు ఇలాంటి ఫేజ్‌లో ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్. దయచేసి మీరు రిస్క్ అయితే తీసుకోవద్దు. మీ హెల్త్‌ని డేంజర్‌లో అయితే పెట్టుకోవద్దనమాట.
ఇక్కడైతే నేను ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేస్తున్నానండి. ఇందులో అయితే నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఆయిల్ ఫ్రీగా తినాలి అనుకుంటే. ఇది నేను ప్రెగ్నెన్సీ అంటే లాస్ట్ ఇయర్ కొన్నాను. కానీ అప్పుడే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం నేను ఇది యూజ్ చేయలేదనమాట. ఇప్పుడైతే నాకు టైం వచ్చింది ఇది యూజ్ చేయడానికి. అందుకనే మోస్ట్‌లీ ఇది యూజ్ చేస్తున్నాను ఆన్ డైలీ బేసిస్ చట్నీ చేయడానికి. ఇక్కడైతే ఇడ్లీ రెడీ అయిందా లేదా అనేది నేను చూస్తున్నాననమాట. పెళ్ళైన కొత్తలో అసలు నాకు ఇడ్లీ రెడీ అయిందో లేదో తెలియాలంటే చాలా కష్టమైపోయేదండి. అండ్ ఇడ్లీ గూడా నాకు చేయటం రాదు స్టార్టింగ్‌లో. మా హస్బెండ్‌కేమో ఇడ్లీ అంటే ఇష్టం. నాకేమో ఇడ్లీ చేయటం రాదు. అండ్ మిక్సీలో వేస్తే గట్టిగా వచ్చేసేవి ఇడ్లీలు. చాలా కష్టమయ్యేది. కానీ ఎక్స్‌పెరిమెంట్ చేసి, చేసి ఫైనల్‌గా ఇడ్లీ చేయడం నేర్చుకున్నాను. అండ్ ఇడ్లీ ఉడికిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే, ఇడ్లీలో స్పూన్ గుచ్చుతాము. అప్పుడు మనకి స్పూన్ అన్నది క్లీన్‌గా వచ్చిందనుకోండి, ఏమీ అంటకుండా బంకగా అంటకుండా వచ్చిందనుకోండి, ఇడ్లీ రెడీ అయిపోయిందని అర్థం. లేదంటే ఇంకాసేపు ఉడకాలి అని అర్థం అనమాట. మా పాప అయితే బీభత్సంగా ఏడ్చేస్తుంది. తన కోసం అయితే ఒక ఇడ్లీ పక్కకు తీస్తున్నాను. తనకి తినిపించటానికని చెప్పి. చెప్పాను కదండీ ఆల్రెడీ పాపకి 6 మంత్స్ కంప్లీట్ అయ్యాయి. సో, సాలిడ్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. పాప ఇడ్లీ హ్యాపీగా తింటాది. తను ఇంట్రెస్ట్ చూపిస్తది తినటానికి. సో, అందుకని చెప్పి తనకి ఇడ్లీ ఫీడ్ చేస్తాను. ఇక్కడ చూడండి తను ఆడుకుంటుందనమాట. పాపకైతే నేను ఫీడ్ చేస్తున్నాను ఇడ్లీ. చూడండి ఇంట్రెస్ట్ పెట్టి తింటే మీరు పెట్టొచ్చు. లేదు అన్నప్పుడు మీరు స్కిప్ చేయొచ్చు. వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో అదే మీరు ఫీడ్ చేయండి. నేను కూడా ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. మొలకెత్తిన పెసలు, అలానే బీట్రూట్, 2 ఇడ్లీ అయితే తీసుకుంటున్నాను విత్ కోకోనట్ అండ్ పల్లీ చట్నీ అనమాట. కోకోనట్ చట్నీలో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. గ్రౌండ్ నట్స్‌లో ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే మనకి మొలకెత్తిన పెసల్లో మంచిగా ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. అలానే బీట్రూట్‌లో కూడా ఫైబర్ ఉంటుందనమాట. సో, ఏది తిన్నా సరేను ఫుల్‌ఫిల్లింగ్‌గా తినండి. హెల్తీగా తినండి. లివ్ హ్యాపీలీ, లివ్ హెల్తీ. అండ్ ఇక్కడైతే పప్పు అన్నది నానబెడుతున్నాను. ఎందుకు అంటే రుబ్బయిపోయిందండి. సో, అందుకని చెప్పి నానబెడుతున్నాను. ఇది ఈవినింగ్ వరకు నానితే చక్కగా తీసి గ్రైండర్‌లో వేసుకోవచ్చు. అండ్ రేపటి నుంచి మళ్ళీ టిఫిన్ అనేది మనకి రెడీగా ఉంటుంది. అంతే ఈ వీడియో. బాయ్.